అఖిలక్క చెప్పినట్టు చక్కగా రౌండ్ ఫేస్ ఉన్న నువ్వు పెద్ద బొట్టు పెట్టుకుంటే ఎంత బాగుంటావో తెలుసా నీలాంబరి? ఇటు చూడు, తిలకం పెడతాను. అయ్యో 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 అయ్యో, ఏంటిది భవానీ? తిలకం డబ్బా కూడా మొయ్యలేవా? స్లిప్ అయిందక్క. సారీ సారీ అక్క, తుడిచేస్తాను. అయ్యో, పోవట్లేదేంటి? ఎలా పోతుంది? ఇది తిలకం, సాయంత్రం దాకా పోదు. ఇలా చేసేవేంటాంటీ? నేనేం కావాలని చేయలేదమ్మా. చూస్తుంటే అలాగే ఉంది. మిమ్మల్ని తిలకం పెట్టమని ఎవరు చెప్పారు పిన్ని? డోంట్ వరీ దేవా, ఫోటో ట్రిప్ తీసుకోవచ్చులే. పోనివ్వండి, జరిగిందేదో జరిగిపోయింది. నోనో, ఏ రోజు చేయాలనుకున్న పని ఆ రోజే జరిగిపోవాలి. కానీ అది కడిగినంత త్వరగా పోదు బావా. కొబ్బరి నూనె రుద్దితే పోతుంది చిన్నమ్మాయి గారు. ఇంకా నయం కిరోసిన్ వేయమనలేదు. అడ్డమైన సలహాలు ఇవ్వకే. పార్వతి చెప్పింది కరెక్టే. కొబ్బరి నూనె రాసి కడిగితే 90% క్లియర్ అవుతుంది. అలాగే ఉంటుంది కదా ఆంటీ. ఫోటోలంత బాగా రావేమో. కళ్ళు మాత్రమే తీస్తారేమో కదా పెద్దమ్మాయి గారు. కళ్ళు మాత్రమే తీసేలా ఉంటే నుదుటినే తిలకం ఎందుకు పెట్టుకోమంటారే? ఫోటోలు తీసి చూద్దాం, బాగా వస్తే సరే, లేదంటే రేపు మళ్ళీ పిలుద్దాం. యా, ఇదే మంచి ఆలోచన డాడ్. పార్వతి, అమ్మగారు నీలాంబరి తీసుకెళ్ళి మళ్ళీ రెడీ చేసి తీసుకురా. అట్టగే అమ్మగారు. రండి పెద్దమ్మాయి గారు. వెళ్ళు. ఏంటి దేవా, నువ్వు కలిసి స్కెచ్ చేశారా? అప్పుడే గుండెలు అదురుతున్నాయనుకుంటా. మళ్ళా తాలి జారి కింద పడకుండా చూసుకో. ముందు పోయి మోహం కడుకొనిరా. నేను మోహం కడుక్కొని వస్తే ఫోటోలు తీసి ఆ ఫోటోలో ఉన్న కళ్ళు నావి కావని నిరూపించాలనుకుంటున్నావా? ఇంకో 10 నిమిషాల్లో నీ బండారం బయటపడతాది. ఎందుకీ తొందరపడతావు? బేగ పో. ఇగో తువాలో కొబ్బరి నూనె కూడా లోపలే ఉన్నాయి. పో పో. ఇప్పుడు ఈ ఫోటోషూట్ నుంచి తప్పించుకోవడం ఎలా? మొహం కడుకున్నావు కానీ తుడుచుకోలేదు. ఆడితే గాని పౌడర్ అద్దలేవు. ఇప్పుడు రెడీ చేస్తాను. నీలాంబరి, ఇంకా రెడీ అవ్వలేదా? అందరూ నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. జస్ట్ 2 minutes ఆంటీ. ఏయ్, ఎంతసేపే? త్వరగా రెడీ చేయి, బొట్టు పెట్టాలి. దీని సాగనంపనీకే పొట్టెడతాను సన్నం గారు. మీరు చూస్తా ఉండండి. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలిసి. త్వరగా కానీ, నా ప్లాన్లో నేను రెడీగా ఉన్నాను. కుందన బొమ్మలా ఉన్నారు పెద్దమ్మాయి గారు.
ఫోటోలు బాగా వస్తాయి. జీవితాంతం అవి సూత్తా ఉండొచ్చు. పొగడ్తల తర్వాత పదండి ముందు. రా నీలంబరి. పద ఆంటీ. మేకప్ సరిపోయిందో లేదో లైటింగ్లో ఒకసారి చూసుకోండి. అలాగే మేడం. మేడం కొంచెం ఇటు వచ్చి నించోండి. కొంచెం ఇటు జరగండి. ఇటు చూడండి. ఇటు 1 2 3. అయ్యో అమ్మ నీలాంబరి, నీలంబరి! ఏమైంది? నీలంబరి! నీలాంబరి, ఏమైందమ్మా? నీలంబరి! ఏమైంది? చూడు మహేశ్వరి. నీలంబరి! అమ్మ నీలాంబరి. నీలంబరి! నీలంబరి! నీలంబరి చూడు. ఏమైంది నీలంబరి? నీలంబరి! నీలంబరి ఏమైందమ్మా? నీలంబరి ఏమైంది? ఏమైంది? అయ్యో నీలంబరి! అమ్మా! ఆంటీ మంట! నీలంబరి! మంట పడుతుంది. అయ్యో జాగ్రత్త. ఆంటీ మంటగా ఉంది. నీలంబరి ఏమైందమ్మా? ఏమైందమ్మా? నా ఫేస్ అంతా మండిపోతుంది ఆంటీ. ఎందుకు మంటగా ఉంది? నా వల్ల కావట్లేదు. మంటగా ఉందా? అమ్మా! ఈ పార్వతే మేకప్ వేసింది. ఏం చేసిందో ఏంటో ఫేస్ అంతా మండిపోతుంది. పార్వతి ఏం చేస్తుంది పిన్ని? మేకప్ మెటీరియల్ కూడా మన కంపెనీవే. 100% క్వాలిటీ ఉంటుంది. దీని బుద్ధిలో క్వాలిటీ లేదు కదా పెద్ద బాబు. నీలాంబరికి అన్యాయం చేయాలనుకుంటుందేమో. భవాని నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఓ పక్క నీలాంబరి మొహం అంతా మంటగా ఉందని విలవల్లాడిపోతుంటే ఇంట్లో ఇంకో గొడవ జరగాలనుకుంటున్నావా? ముందు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తా పదండి. చిన్నబాబు కార్తీ ఓకే. పద నీలాంబరి, పద. పదమ్మా. నీలంబరి. జాగ్రత్త. నీలంబరి నువ్వు రామ్మా. ఏం పర్వాలేదమ్మా. జాగ్రత్త నీలాంబరి. పద, జాగ్రత్త. తొందరగా పద. జాగ్రత్త. ఎక్కు. కూర్చో. జాగ్రత్త బాబీ. ఊరుకో నీళ్ళు. ఊరుకో. ఊరుకో నీళ్ళు. ఊరుకో నీళ్ళు. అమ్మా ఊరుకో. భవాని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే మీరు అక్క. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. అలాగే కొంచెం ఓర్చుకోమ్మా. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. భవాని జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటానక్క. ఊరుకో. బావగారు కొంచెం స్పీడ్గా వెళ్ళండి బావగారు. వచ్చేస్తుంది, హాస్పిటల్ వచ్చేస్తుంది. ఊరుకో. నీళ్ళు. నీలాంబరి ఊరుకో. అయ్యో ఊరుకో.
అయ్యో అయ్యో ఆంటీ మంట నీలు. ఆంటీ. నీలాంబరికి ఏమైంది పెద్దబాబు గారు? నాటకం ఆడినా హాస్పిటల్లో బయటపడుతుంది. నిజంగానే మొహం మంటగా ఉందంటే అది ఎలా జరిగిందనేది బయటపడాలి. ఇప్పుడు ఏం చేద్దాం దేవా? తను తప్పించుకున్నట్టునా? ఈ రోజుకి తప్పించుకున్నట్టే. పార్వతిని ఇరికించాలని చూశారు, కుదరదని హాస్పిటల్కి వెళ్ళిపోయేలా ప్లాన్ చేశారు సార్. ఇప్పుడు అర్థమవుతుంది. తిలకం దిద్దుతానని చెప్పిన పిన్ని కావాలని మొహం మీద పడేలా చేసింది. అలాగైనా ఈ ఫోటోషూట్ తప్పించుకోవాలనుకున్నారు. కొబ్బరి నూనె రాసుకుని కడిగేసుకుంటే పోతుందని చెప్పినాం కదా పెద్దబాబు గారు. నువ్వు అమాయకంగా చెప్పినా అందులో వాస్తవం ఉందని అమ్మ నమ్మింది. నీలాంబరికి మళ్ళీ ఫ్రెషప్ అయి రాక తప్పలేదు. అందుకే మొహం అంత మంటగా ఉందని గగ్గులు పెట్టింది. ఆంటీ అంకుల్ కూడా వెళ్ళారు కదా దేవా, నాటకం ఆడితే ఊరుకుంటారా? అది నాటకం కాదేమో, నిజంగా మంటగా ఉందనిపించింది జానబాబు గారు. నొప్పితోనే అరిసింది. సార్, నాదొక ఆలోచన. పార్వతి బ్రాండ్ అంబాసిడర్, తన కళ్లే లోగోలో ఉన్నాయని మనకు తెలుసు. ఫోటోషూట్ పార్వతితో చేసి మేడం అర్థం చేసుకునేలా చేస్తే ఎలా ఉంటుందంటారు? అవును కదా దేవా, ఈ ఐడియా ఏదో బాగుంది కదా. పార్వతితో ఫోటోషూట్ అంటే అమ్మ ఒప్పుకోదు. దాన్ని దూరం పెట్టాలని డిసైడ్ అయినప్పుడు మనం దగ్గర చేసే ప్రయత్నం చేస్తే ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. మనం చేయాల్సింది లోగోలో ఉన్న కళ్ళు నీలాంబరివి కాదని నిరూపించడం ముఖ్యం. నా ప్రేమను గాని పార్వతిని గాని డైరెక్ట్గా అమ్మకు పరిచయం చేస్తే అనర్థం జరుగుతుంది. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి పెద్దబాబు గారు, లేదంటే మీరెందుకు రాలేదని బాధపడతారు. నీలాంబరి కూడా అమ్మగారు అయ్యగారు నొచ్చుకునేలా మాట్లాడుతుంది. నీలాంబరి ఈరోజు తప్పించుకోవచ్చు కానీ రేపైనా దొరకపోదు. భవానీ ఆంటీ నీలాంబరికి హెల్ప్ చేస్తుంది దేవా, లేకపోతే తను తప్పించుకోవడం కష్టం. భవానీ మేడం గురించి మేడం గారితో చెప్తే? వద్దు శివ, ఈ ఇంట్లో నుంచి నీలాంబరి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు మాకు దూరం అవ్వాలనుకోలేదు. అనుకోను కూడా. మా మీద అక్కస్తోనో అమాయకత్వంతోనో పిన్ని అలా ప్రవర్తించొచ్చు కానీ అమ్మ ఆవేశానికి తను బలి కాకూడదు. మీలాంటి మంచి మనుషుల మధ్య ఉంటే రాక్షసులైనా మారిపోతారు పెద్దబాబు గారు. కానీ కానీ ఆ నీలాంబరి మారట్లేదు. చంద్రముఖి నుంచి నీలాంబరిగా మారింది. అదే చాలనుకుంది. ఇక మిగిలింది తను ఏ మార్చిన రూపాన్ని తొలగించడమే. కొంచెం ఓర్చుకోమ్మా. డాక్టర్ మంట, డాక్టర్ మంట. నా వల్ల కావట్లేదు డాక్టర్, ఈ మంటను భరించలేకపోతున్నాను. ప్లీజ్ డాక్టర్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కెమికల్ రియాక్షన్ పూర్తిగా తగ్గేంత వరకు మంటగానే ఉంటుంది. ఇంకో అరగంట ఇలాగే మంటగా ఉందంటే అరిచి అరిచి గొంతు ఎండి చచ్చిపోయేలా ఉన్నాను డాక్టర్. మంట డాక్టర్, మంట. నీలాంబరి, ప్లీజ్ మేడం కొంచెం ఓర్చుకోండి. డాక్టర్, మేడం నీలాంబరికి ఇప్పుడు ఎలా ఉంది? 4-5 గంటలు ఆగితేనే కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది మేడం. నా వల్ల కావట్లేదు ఆంటీ. ఆంటీ ఎక్కడున్నారు ఆంటీ? అంకుల్ ఎక్కడున్నారు ఆంటీ? నీలాంబరి, మేమందరం ఇక్కడే ఉన్నామమ్మా, కొంచెం ఓర్చుకో అమ్మా.
మంట తగ్గిపోతుంది అంటున్నారు కదా. నరకాన్ని అనుభవిస్తున్నాను అంకుల్. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఐ కాంట్ టాలరేట్ ఇట్. ఆంటీ ప్లీజ్ ఆంటీ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. డాక్టర్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చి చూడండి. బాధను భరించలేకపోతోంది. ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తే ఇంకో రియాక్షన్ అవ్వచ్చు మేడం. టాబ్లెట్స్ వేసాం, దానివల్ల మంట తగ్గాలి, కొంచెం టైం పడుతుంది. ఎంతసేపు అని ఇలా గిలగిల కొట్టుకుంటుంది డాక్టర్? పాపం. హాస్పిటల్కి రాకముందు ప్లాన్ వర్కౌట్ అవుతుందని కనుకొట్టావు. ఇప్పుడు కాకిలా అరుస్తున్నావండి నీలు. కామెడీనా? ఏమైంది? నీలాంబరి నీ పరిస్థితిలో చూడలేకపోతున్నాను బావగారు. అసలు మనల్ని ఇక చూస్తుందో లేదోనని డౌట్గా ఉంది బావగారు. భవానీ, ఏంటా మాటలు? డాక్టర్, నీలాంబరి కంటి చూపుకైతే ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు మేడం, చూపుకైతే ఏం ప్రాబ్లం లేదు మేడం. మీరు కారిడార్లో వెయిట్ చేయండి. పేషెంట్ కాస్త రెస్ట్ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. కళ్ళకి కట్టిన కట్లు విప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ చేస్తాను. మీరు బయట వెయిట్ చేయండి. రా అఖిల, బయట వెయిట్ చేద్దాం. అమ్మా నీలాంబరి, ఆంటీ నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఆంటీ మీరింటికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. వెళ్ళమమ్మా, కారిడార్లో ఉంటా, నీకేం కాదు. డాక్టర్, జాగ్రత్త నీలు. డాక్టర్, ఒకసారి హార్ట్ బీట్ చెక్ చేయండి. డాక్టర్ రిలాక్స్ అమ్మా, రిలాక్స్ ప్లీజ్, రిలాక్స్. డాక్టర్, డాక్టర్, మా కోడలికి ఇప్పుడు ఎలా ఉంది? కళ్ళమంట తగ్గింది, లిటిల్ బెటర్. కంటి చూపుకైతే ఎటువంటి ప్రమాదం ఉండదు కదా డాక్టర్? గాడ్ ఈజ్ గ్రేట్, చూపుకేం కాలేదు. అమ్మయ్యా, ఆ మాటే నాకు సంతోషం. తన జీవితం బావుండాలని కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నా. నీలాంబరికి కంటి చూపు పోతే ఇంకేమైనా ఉందా? చూపుకేం కాలేదు కానీ ఏంటో చెప్పండి డాక్టర్. కంటి చుట్టూ యాసిడ్ రియాక్షన్ వల్ల మజిల్స్, నర్వ్స్ దెబ్బతిన్నాయి. దానివల్ల ఐస్ పొజిషన్లో, అంటే ఇంతకు ముందున్న కళ్ళ రూపంలో మార్పు ఉంటుంది మేడం. నో, అలా చేంజ్ అవ్వడానికి వీల్లేదు డాక్టర్. ఇంతకుముందు ఆ కళ్ళు ఎలా ఉండేవో అలాగే ఉండాలి. సారీ సార్. ఎంత ఖర్చైనా పర్లేదు కానీ హ్యాసిటీస్గా అలా ఉండేలా చూడండి. అవును డాక్టర్, ఆ కళ్ళనే మా హెర్బల్ బ్యూటీ కంపెనీ డిజైన్గా వాడాం. ఆ కళ్ళంటే మా పెద్దబాబుకి ప్రాణం. ఆ కళ్ళు పార్వతమని తెలిస్తే నీలాంబరి గుడ్డిదైనా పర్వాలేదంటారు. చూపులో ఏమైనా తేడా వస్తుందా డాక్టర్? నో, అలాగేం ఉండదు. నార్మల్గా చూస్తే ఇంతకు ముందు ఉన్నట్టే కనిపిస్తాయి. కానీ బాగా దగ్గర నుండి గమనించిన, ఫోటోలు తీసిన ఆ తేడా మనకు తెలుస్తుంది. మా లోగోలో ఉన్నట్టే ఉండాలి డాక్టర్, మార్పు రాకూడదు ప్లీజ్. సార్, రిస్క్ తీసుకుంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉంది, అర్థం చేసుకోండి. డాక్టర్, అది కాదు. పెద్దబాబు, ఫోర్స్ చేయకు నాన్న. పెద్దబాబు డాక్టర్ని ఎందుకు అంతలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడో మనం కూడా అర్థం చేసుకోవాలక్క. ఆ కళ్ళని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఒకటి పోయి ఇంకోటి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? డోంట్ వర్రీ నాన్న, రూపం కన్నా మనసును చూసి ప్రేమించావు నువ్వు. కాస్మెటిక్ సర్జరీ చేసిన ప్రయోజనం లేదంటున్నారు కదా. మొహం మీద ఉన్న మచ్చలు అవి పోతాయంతే. ఇప్పుడు నీలాంబరి ఆరోగ్యం ముఖ్యం, అది ఆలోచించు నాన్న. బీ పాజిటివ్. సిస్టర్, సెకండ్ వార్డ్లో పేషెంట్ని చెక్ చేద్దాం. ఓకే? లోగోలో ఉన్న కళ్ళు నీలాంబరివి కావు,
పార్వతివి అని నిరూపించే అవకాశాన్ని కోల్పోయాను. ఐమ్ సారీ పార్వతి, ఐమ్ సారీ. అక్క, మన పెద్దబాబు ఎంత డల్ అయిపోయాడో చూడండి. పాపం చూస్తుంటేనే నా గుండె తరుక్కుపోతోంది. ఏం కాదు నాన్న, డోంట్ వర్రీ. బీ కూల్.